హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు అందరూ ఇంట్లో చేసుకునే టమాటా పప్పు ఇంకాస్త టేస్ట్గా, అంటే మనకి పెళ్ళిళ్ళలో పెట్టి టమాటా పప్పు ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా వచ్చేలా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఒక కప్పు అంటే 150 గ్రాముల కందిపప్పును తీసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకుని శుభ్రంగా 3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న కందిపప్పులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోండి. ఒక కప్పు కందిపప్పుకి ఒక గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 4 టమాటాలు, ఒక ఆనియన్ను, 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటాలు, ఆనియన్స్ని నానబెట్టుకున్న కందిపప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 రెమ్మల చింతపండు వేసుకోండి. చింతపండు కొంచెంగానే వేసుకోండి, ఎందుకంటే మనకు టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి పప్పు పులుపెక్కే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2.5 స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి పప్పు గుత్తితో పప్పుని ఒకసారి మెదుపుకొని పక్కన పెట్టుకోండి. పప్పు చూసారా ఎంత కరెక్ట్గా ఉడికిందో, మనకి వాటర్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా. ఇప్పుడు పప్పు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇక్కడ కావాలంటే మీరు మొత్తంగా నెయ్యి అయినా తీసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న 3 చిన్నులపాయలు వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిన్నులపాయలు కొంచెం ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, వన్ టేబుల్ స్పూన్ ధనియాలు. ఇలా ధనియాలు వేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పప్పులోకి మనం ముందుగా మెరిపి పెట్టుకున్న పప్పును వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన టమాటా పప్పు రెడీ. ఇలా రెడీ అయిన పప్పులోకి ఊరమిరగాయతో కానీ ఆవకాయతో కానీ తింటే ఎంతో బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే మీకు నేను పెట్టే రెసిపీస్ నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. Okay, thank you friends. Bye bye.